అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. భర్తను చంపి ఇంటి ముందే పాతిపెట్టింది భార్య. కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో 4 నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే తల్లి కూతురు మధ్య గొడవ జరగడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త హనుమంతు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్తను చంపి ఏమీ తెలియదన్నట్లుగా ఉండటంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. కారణాలు కనుగొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 5 నెలల కిందట మా మామ వచ్చినాడు ఊరికి కరువుపూర్కి. ఇట్లా నీ బామారి ఎక్కడో పోయినారా అంటే లేదేమో ఇట్లా చంపింటారో అని కూడా చెప్పిన. ఈ అమ్మ టార్చర్ ఎక్కువ పెట్టి చంపేసిందని. ఎవరు అమ్మేనా తాగుతున్నాడు అది ఇదని ఏమో ఎవరంచుకున్నా తెలియదు మాకైతే వాస్తవం. ఇవన్నీ తాగి వచ్చి అన్నము అది దాని కొట్టేసింది, తలకాయతో కొట్టి కడితో కొట్టి చంపేసింది. నిండగాడు ఆమె చంపింది. ఎవరు వాళ్ళ వీళ్ళు ఎవరు చంపలే, ఆమె టార్చర్ పెట్టి చంపింది. ఆడ కూలీలు పోయేది, వాడు గొర్రెలు ఆడ ఉండేది, ఇట్లా కూలి చేసుకొని బతుకుండేవాడు. ఒక 20 లక్షల దాకా తినింది. బామారదులు 6 మంది ఉంటే వాళ్ళ నాయన 8 లక్షలు 6 లక్షలు ఇచ్చింది. అవన్నీ ఎక్కడ చేసిందో తెలియదు. గొర్రెల డబ్బులు అన్నీ తీసుకుంది ఆమె. ఇంకా అన్నీ మూట కట్టుకొని వాడిని ఈ పని చేసేసింది. వాళ్ళు 6 మంది అన్నదమ్ము. మా బామారదులు 6 మంది ఉంటే మొత్తం గొర్రెల డబ్బులు అన్నీ చేసి తాగోతులు చేసి వాడు జీతం పోతుండే. జీతం పోయి ఇంటికి వచ్చింటే మంచి రాత్రి 12-1 గంటప్పుడు రాకిల పండు తీసుకొని చంపేసేది. చంపేసి ఏం చేసింది, ఆ బాబు కూతురు ఉంటే ఆ బాబుని కూడా బెదిరించింది. ఏడన్నా చెప్పినావనుకో నిన్ను కూడా చంపేస్తానని చెప్పింది. నా పేరు సందీప్ సార్. మా నాయన ఎక్కడ పోయినాడంటే మా అమ్మ వేరే అమ్మాయిని తీసుకొని పోయినాడని అన్నంగా మళ్ళీ 3 నెలల తర్వాత నా కలంలో కానిచ్చినాడు ఆడగానే వచ్చినాడు అని రాకుల పండు తీసుకొని కొట్టింది సార్. ఇంటికాడే పోయింది సార్. నా పేరు సందీప్ సార్. మా అమ్మ అడిగితే ఇంకొక తీసుకొని పోయినాడని అంటే ఎక్కడ పోయినాడంటే కలంలోనూ నాకేం కానిచ్చినాడు అని కానిచ్చినాడు అన్నాక మళ్ళీ 10 ఫోన్ చేస్తే కలంలో కానిచ్చినాడు అని చెప్పలేదా ఇది అని సార్. ఇంట్లోనే కొట్టింది.